సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రామేశ్వరం బండ గ్రామంలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. అధికారులు అండతో అక్రమంగా భూములు కబ్జాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 183, 184, 221లోని మొత్తం 41 ఎకరాల 28 గుంటల భూమిని 1985లో బోర్డు ద్వారా వేలంపాట్లో కొన్నామని సింగిరేణి రిటైర్డ్ ఉద్యోగులు చెప్పారు. కానీ సర్వే నంబర్ 221లోని 14 ఎకరాల 10 భూమిలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేసి భూమి తమది అంటూ బోర్డు పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు నోటీసులు పంపినా ప్రయోజనం లేదని, దిక్కుచోతని పరిస్థితిలో మీడియాను ఆశ్రయించినట్లు వారు చెప్పారు. రామరాజు అనే వ్యక్తి అధికారులు అండతో భూ కబ్జాలు చేస్తున్నారని, తాము ఎంతో కష్టపడి 1985లో ఈ భూమి కొన్నామని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. రాజకీయ నాయకులు అధికారులు అండతో తమను భయభ్రాంతులకు గురిచేస్తూ తమ భూములు కబ్జా చేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వివరించారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని సర్వే నంబర్ 221లోని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇక సాంబశివరావు, ఏవి సుబ్బారావు, కిరణ్, సురేష్, నారాయణ, రమేష్, ఏవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పోతే సింగరేణిలో 30-40 ఏళ్లు పనిచేసి మీలాగా 25-20 ఏళ్లు ఉన్నప్పుడు తినకో చిన్న జీతాలతో మా అవసరాలు తీర్చుకోలేక కొద్దిగా ప్లాట్లు కొనుక్కుంటే 30 సంవత్సరాల నుంచి సింగరేణి మంచిర్యాల, రామగుండం, ఆదిలాబాద్, కొత్తగూడెం అక్కడ నుంచి ఈ సంగారెడ్డి పటాన్చెరువు తిరిగి మా జీవితాలు అరిగిపోయినాయి. ఈ తిరిగే డబ్బులు పెట్టి మీకు ప్లాట్ కొనుక్కునేవాళ్ళు. అదొకటి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా మిత్రులకి, రాజకీయ నాయకులు కానివ్వండి, రాజకీయ పార్టీల వాళ్ళు కానివ్వండి, మేము ప్రజల కోసం 24/7 అంటారు. మీరు 24/7 మాకు తెలియదు కానీ మా విషయం మాత్రం అందరు రిప్రజెంట్ చేసాం. మీరు స్పందించి ఈ రామేశ్వరం బండలో ఈ సర్వే నెంబర్ 183, 184, 220 జీపీ లేఅవుట్ లో మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది ఎవరైతే మా మీద